అంటే గత 44 సంవత్సరాలుగా పుస్తకానికే సేవ చేసుకుంటూ ఉన్న వ్యక్తిని నేను. పుస్తకాలు నాకు చేతనైన మేరకు రాయడం, వాటిని ప్రచురించడం, వాటిని బుక్ సెల్లర్స్కు అలాగే పాఠకులకు అందజేయడం ఇదే నా ముఖ్య కర్తవ్యం. దీంట్లో నేను చాలా చాలా ఆనందాన్ని పొందుతున్నాను, సంతృప్తిని పొందుతున్నాను. జీవితంలో పుస్తకం ఇచ్చేంత తృప్తి నాకు మరేది ఇవ్వదనేది కూడా నేను మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మనం హైదరాబాదులో జరుగుతున్న 29వ హైదరాబాదు పుస్తక ప్రదర్శన అయితే NBT వారు నిర్వహిస్తున్నారు. ఇది నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారు భారతదేశంలో చాలా పట్టణాలలోనే ఇలాంటి పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తారు. వారు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ సహకారంతో నిర్వహిస్తున్న సంస్థ ఇది. ఈ సంవత్సరం 380 స్టాల్స్ వచ్చాయి అంటేనే మాకు చాలా ఆనందంగా ఉంది. ఒకవైపు పుస్తకాలు ఎవరు చదువుతున్నారండి, పుస్తకాలకి ఎక్కడ ఆదరణ ఉందండి అని ఒకవైపు అంటూనే ఉన్నా కూడా భారతదేశంలో కూడా పుస్తకాలకి ఆదరణ నేటికి ఉంది. అంటే అడ్వాన్స్డ్ కంట్రీస్లో మనకు వచ్చిన సౌకర్యాలన్నీ ముందుగానే వచ్చినా అక్కడ హ్యారీ పాటర్ పుస్తకాలు ఎలా అమ్ముడుపోయే తెలిసిందే మీకు. మొన్నటికి ఆధ్యాత్మిక సూక్తులు అనే పుస్తకం ఎన్ని లక్షల రూపాయలకి కాపీరైట్స్ అమ్ముడుపోయాయో తెలిసిందే. ఆ విధంగా ఈ పుస్తక ప్రదర్శనలు ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి అని అంటే, ఇప్పుడు దాదాపు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ పిల్లల్ని పుస్తకాల షాపులకు తీసుకొచ్చి పుస్తకాలను కొనేంత తీరిక ఓపిక పేరెంట్స్కి ఉండడం లేదు. అందుకు ఈ 10 రోజుల పండగలో వాళ్ళకు కావాల్సిన పుస్తకాలు కొనేసుకొని, ఎందుకు దాదాపు సంచుల పుస్తకాలు తీసుకెళ్ళి అవి చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ను తీసుకొని వచ్చి ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన పిల్లలు ఉన్నారు. అందుకే 380 స్టాల్ హోల్డర్స్ ఇక్కడ బుక్ చేసుకున్నారు. వాళ్ళ పుస్తకాల షాపులు పెట్టారంటే వాళ్ళు నష్టపోవడానికి పెట్టలేదు. గత సంవత్సరం 220 స్టాల్సే, ఈ సంవత్సరం 380 స్టాల్స్ వచ్చాయంటే ఇది ఇంకా పెరుగుతుంది. ముఖ్యంగా మన పేద దేశమైన భారతదేశం లాంటి దేశంలో ఇంకా ఇంటర్నెట్ కానీ అట్లాగే ఈబుక్స్ కానీ గ్రామీణ వాతావరణం లెవెల్కి ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు పుస్తకం ఆ లెవెల్కి వెళ్తుంది. అంత మునుపు పుస్తకం వెళ్ళలేదు, లేని చోటుకి ఇప్పుడు పుస్తకం వెళుతుంది. పట్టణాల్లో పుస్తకాలు ఉండేటప్పుడు పట్టణాల్లోనే పుస్తకాల షాపులు ఉండేవి. ఇప్పుడు చిన్న చిన్న బస్ స్టాండ్లలోనూ అట్లాగే చిన్న ఊళ్ళల్లో కూడా పుస్తకాల షాపులు ఉన్నాయి. ఇలాంటి పుస్తక ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయి. ఒక పుస్తకం అమ్ముకోవడము అలాగే రాసుకోవడమే కాదు, రచయితలకు ఇతర భాషల్లో వచ్చే పుస్తకాలు తెలుస్తాయి. ఇతర భాషల్లో ఉన్న మంచి పుస్తకాలు ఏమైనా మన భాషలో అందించడానికి ఉపయోగపడతాయి. అలాగే ప్రచురణకర్తలకి వారి పుస్తకాన్ని అమ్ముకునేదానికి చోటు దొరుకుతుంది. ఈ విధంగా ఆదాన్ ప్రదాన్ అంటే ఇటు రచయితలకు, పాఠకులకు, పుస్తక విక్రేతలకు వీరికి అందరికీ కూడా ఉపయోగపడే వేదిక పుస్తక ప్రదర్శన అని చెప్పవచ్చు. ఇలాంటి ఒక హైదరాబాద్లోనే కాదు, నన్ను అడిగితే ప్రతి జిల్లాలోనూ సంవత్సరానికి ఒకసారి ఒక పెద్ద పుస్తక ప్రదర్శన కనీసం 100 స్టాల్స్లో జరిగితే మన ఆంధ్రదేశంలో చదువర్ల సంఖ్య పెరుగుతుంది. అందుకే రీడింగ్ నేషన్ ఇది లీడింగ్ నేషన్ అన్నారు. అలాగే ఎక్కడ రీడర్స్ ఎక్కువగా ఉంటే అక్కడ మంచి లీడర్స్ కూడా పుట్టుకొస్తారనేది నా భావం.